I'm telling. TRS పార్టీ పెడుతున్నప్పుడు నా పాత మిత్రులు కొందరు వచ్చిన క్లాస్మేట్స్ ఏమర్థమని అడిగారు. పంచాయతీరాజ్ ఎలక్షన్ లాంచింగ్ ప్యాడ్గా నేను పోతున్నాను చెప్పాను. అంటే ఎప్పుడు పెడతావు పార్టీ అని అడిగాను. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది 2001 సంగతి అని చెప్పి దాని జడ్జిమెంట్ని అనుసరించుకొని నేను పెడతా అని చెప్పాను. నేను వెయిట్ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ జెండా, టీఆర్ఎస్ ఫస్ట్ క్యాసెట్ అన్నీ రెడీ చేసి నేను బీరువాలో పెట్టి తాళం వేసి పెట్టాను. ఇది బయట చాలామంది తెలియదు, రైట్? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం నేను కొంత పద్ధతి పాటించే మనిషిని కాబట్టి అయ్యగారులను అడిగి ముహూర్తం తెలుసుకొని నిర్ణయం ఖరారు చేసి పెట్టేసినాం. ఆ టైంలో నా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి ఇదంతా సినిమా చూపించినట్టుంది, నువ్వు పార్టీ పెట్టుడు, పంచాయతీరాజ్ ఎలక్షన్ పోటీ చేసుడు, నీకు అభ్యర్థులు దొరకడు, నువ్వు గెలుచుడు ఉంటుంది అన్నారు. అంటే నేను చెప్పిన పాలిటిక్స్లో ఎప్పుడు కూడా పనిచేసేది ఏంటి? ట్రెండ్, సిచ్యువేషన్ అండ్ ఈక్వేషన్. మీరు ఏమైనా రాసుకుంటారంటే రాసుకోండి. పాలిటిక్స్లో ఆల్వేస్ అన్నిటికన్నా ఎక్కువ ప్రభావితం చూపించేది ట్రెండ్ అండ్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్. ఈ మూడు ఉంటే దానికి ఒక ఆర్టికులేటర్ మ్యాచ్ అయింది అనుకో. ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ వాట్ ద రిజల్ట్ ఆఫ్ టీఆర్ఎస్ ఇన్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్. 2 జిల్లా పరిషత్తులు గెలిచింది 45 రోజుల లోపల. 100 మండలాలు గెలిచినాం, 3000 సర్పంచులు గెలిచినాం, 1142 ఎంపీటీసీలు గెలిచినాం. మీరు సాక్షి దానికి. డన్. ఇప్పుడు కూడా గట్లే ఉంటుంది, ఆగమాగం వద్దు. ఏం జరుగుతుందో మీరు చూస్తారు. దేర్ ఆర్ మచ్ డీపర్ ఇష్యూస్ ఐఎమ్ టెలింగ్ మై ఫ్రెండ్స్. చాలా చాలా ఉన్నాయి సమస్యలు. దేశంకు అవగాహన లేని ఉన్నాయి. దేశాన్ని ఎట్లా గోల్మాలు దింపినో ఉన్నాయి. ఈ 75 ఏళ్లలో ఎంత అజ్ఞానంలో దేశాన్ని పెట్టినటువంటి ఇష్యూలు ఉన్నాయి. చాలా పరేషాన్ అవుతారు మీరు అవి బయటకు వచ్చినాడు. కాబట్టి తొందరద్దు. థింగ్స్ ఆర్ అండర్ వే, థింగ్స్ ఆర్ అండర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరుగుతుంది. తప్పకుండా తప్పకుండా 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం రాస్తా చేసుకుంటుంది. గ్యాప్ వచ్చిన నీకెవరు చెప్పిండ్రా? నీకెవరు చెప్పింది నాకు అర్థం కాదు. విచిత్రంగా లేని గ్యాప్ నువ్వెట్లా మాట్లాడుతుంది? ఊహించుకొని నువ్వు గ్యాస్ పెట్టుకొని నన్ను అడిగితే నేనేం చెప్పాలా? ఇట్స్ చాలా హంబగా అండి. సారీ, ఐ డోంట్ ఆన్సర్ ది సిల్లీ క్వశ్చన్స్. నేను ఏమంటాడా జిఆర్ సార్ అడిగాను, కొంచెం నన్ను ఎట్లాడతావా? యూ డోంట్ ఆస్క్ మీ ప్లీజ్. వాట్ ఈస్ దట్? I said it very clearly, abundantly, no. That question does not arise. Sir, you said that there is a huge vacuum over national politics. So will you be going forward with the front, or will you be leaving because you have been meeting a lot of leaders across the country? See, I have very clearly said it, very clearly, that there is a void, there is a vacuum in the national politics of India, right? I am pursuing national politics now. There is no hanky-panky. I am doing my piece of job. I have to meet so many other friends who are playing a major role in this country's politics. We are trying to form into an opinion. Thereby what happens, let us see. How to fill up that gap. We will certainly take a decision. It will be qualitative and ultimately it will prove quantitative also. And I assure you, from 2024, India will pursue a new path of Kranti. New path of Kranti. You will see it, right? Once KCR said it will happen. ఎవరితోనండి? ఏం అర్థం కాదు. ఎవరితోనండి? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అన్ని బడ్జెట్ సెషన్లు జరుగుతున్నాయి. మనం మాట్లాడినాము, ఆల్ బడ్జెట్ సెషన్స్ సార్. కొన్ని ఏమో కంప్లీట్ అయినాయి, కొన్ని ఆఫ్ ద వే ఉన్నాయి, కొన్ని జరుగుతున్నాయి. షార్ట్ పీరియడ్లో తప్పకుండా అందరం కలుస్తాము, మాట్లాడతాము. సీఎంలో ఉండాల్సిన అవసరం లేదు. సీఎం లేని నాయకులు కూడా పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు, మాట్లాడతారు తప్పకుండా. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక ఐడియా ఉంది.
ఒక ఆయనకు ఒకటి పద్ధతి ఉంది, ఇంకో ఆయనకి ఇంకో పద్ధతి, ఇంకో ఆయనకి ఇంకో పద్ధతి, అన్ని కలగలిపి వాట్ ఈజ్ రియలీ గోయింగ్ టు బి ద బెస్ట్ ఫర్ 2024. డెఫినెట్గా కదిలించాల్సింది భారత ప్రజానీకాన్ని అండి. ప్రజానీకాన్ని కదిలించి నలుగురు నాయకులను ముగ్గురు ముఖ్యమంత్రులను కాదు. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కదిలించాల్సింది మాసెస్, కదలాల్సింది కూడా మాసెస్. అందుకోసం ఏ ప్రక్రియ అవసరమో ఆ ప్రక్రియ అవలంబిస్తాం. డన్. రిటైర్డ్. మీకు చాలా విషయాలు నేను చెప్పాల్సినవి ఇప్పుడు ఒప్పుకుందా? మేము అట్లా అల్లటప్పగా ఏం చేసినా కూడా దేశంలో అడ్వకేట్ల సంఖ్య 20 లక్షలు ఉన్నది. వాళ్ళందరినీ కదిలిస్తాను. ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్పాను. దేశంలో 1018 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. వాళ్ళని కదిలిస్తాను. డన్. దేశంలో 45,000 నుంచి 65,000 వరకు గ్రాడ్యుయేషన్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ, ప్రొఫెషనల్ అన్నీ కలిపి డన్. అటు సైడ్ పోయింది. అది కూడా జరుగుతుంది. పని వర్క్ స్టార్ట్ అయింది. అండ్ ఏం అరమరికలు ఇవ్వండి. ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ మై పీస్ ఆఫ్ వర్క్. నేను ఒకసారి అన్నా అంటే ఊరుకుంటున్నా? తప్పకుండా పని చేస్తా కదా. రోజుకో 3-4 గంటలు దాని మీద సీరియస్ పని జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ నాతో కలిసి పని చేస్తానని చెప్పినా కదా. ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాం. చాలా రాష్ట్రాల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి, చాలా మాట్లాడుతున్నాం. ఎవరికి ఉండే అవగాహన వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ షేర్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అన్నీ కలిపి మాట్లాడి ఒక వేదిక మీదకి తెచ్చి ఆ వేదిక ఏంటనేది మీ ముందుకు వస్తుంది బ్రహ్మాండంగా. దానికి ఎంత స్పాన్ అవసరం, ఎంత టైం అవసరం, ఏ టైంకి రావాలి, ఎట్లా రావాలి, పరిపూర్ణమైన పద్ధతిలో చాలా పరిపూర్ణంగా వస్తుంది. పరిపూర్ణమైన విజయాన్ని కూడా సాధిస్తుంది. దానిలో ఏం డౌట్ అవసరం లేదు. समझ में नहीं आया मेरी बात. आपको समझ में नहीं आया बात, इसलिए मैं साफ कह रहा हूं ना. बात हो हिंदुस्तान में तो हमारे पानी के फाइल्स पे हो, हमारे उद्योग के फाइल्स पे हो, हमारे डेवलपमेंट के फाइल्स पे हो, हमारे बेरोजगारी के फाइल्स पे हो. वो फाइल्स हम भी हिंदुस्तान के सामने रखेंगे. ठीक है. ఇప్పటికి చేయలేదు. అట్లాంటి ప్రస్తావన వస్తే ఆలోచిస్తాం. ఎక్కడనండి? మోస్ట్ వెల్కమ్. ఒక అరవింద్ కేజ్రీవాల్ ఎందుక ఇంకా అఖిల మంత్రి అని మాకేమైనా యునానిమస్ వస్తుందా? రాహుల్ మేము కూడా కొట్లాడే గెలవాలి ఎలక్షన్. చాలా మంది వస్తారు ప్రయత్నించి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దానికి తప్పే ఉందండి నాకు అర్థం కాదు. వాట్ ఈజ్ రాంగ్? డెమోక్రసీలో ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. ఎవరి ఎఫర్ట్ వాళ్ళు చేస్తారు, దానికి నథింగ్ రాంగ్. ఏందండి? మేము సత్యనే చేయమండి. పాదయాత్ర ఓల్డ్ టాక్టిక్స్ అయిపోయింది, అది ఎగ్జాస్ట్ అయింది. ఇలాగ అంతా కూడా